కనపడాలని ప్రయత్నం చేస్తాం. ఈ రాజు భూలోకంలో ఉన్నటువంటి ప్రతి పాపిని తన రక్తం చేత కడిగి పవిత్రపరచుకుని ఆయన కౌగిట్లోకి తీసుకోవాలని, ఆయన సమీపంకు తీసుకొచ్చుకోవాలని ఆశపడుతుంటాడు. అందుకే సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రతి సంఘంలో ఉన్న సభ్యుడు శుభ్రము చేసుకుని సమీపంగా సంఘానికి సమీపంగా రావాలి. జ్ఞాపకం చేసుకో. 128వ దావీదు కీర్తనలో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు అని మనం చూస్తున్నప్పుడు సంఘంలో దేవుని సంఘము, ఈ వధువు సంఘము, లేకపోతే ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ యొక్క వధువు తల్లిగా మార్చబడిన తర్వాత పిల్లల్ని కంటూ ఉంటే ఈ సంఘంలో పిల్లలు ఒలీవల మొక్కలే వలె ఉండాలి సంఘంలో అని ఆశపడుతున్నాడు. నేను చాలా సందర్భాల్లో సంతోషపడుతూ వచ్చాను చాలా కాలంలో. ఈరోజు కూడా ఇంకా ఎక్కువ సంతోషం కలగడానికి కలిగిన రీజన్ ఏంటంటే మన పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఉన్నట్టుగా ఈ వాలంటీర్స్ అందరూ, టీచర్స్ కూడా కొంతమంది కలిసి భోంచేస్తూ ఉంటే దేవుడు ఆనందిస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం అంతా ఒక్క చోటికి వచ్చి మనమందరం కూడా, కొంతమంది నేను చూసినప్పుడు సంఘంలో బాధపడుతున్న విషయం ఏంటంటే ఇది మాది కాదని వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇది మీది కూడా సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా వచ్చి అందరూ పని చేస్తూ ఉంటే తినకుండా వెళ్ళిపోతున్నారు. మీ ఇంటికి వచ్చి మీరు భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నట్టుగా ఉండద్దు దయచేసి. సంఘాన్ని పక్కన పెట్టేచ్చా. ఈ మైక్ ఉన్నప్పుడేమో ఒక లెవెల్గా మాట్లాడాల్సి వస్తుంది. అడుగుతున్నాను వస్తుందా రాదా, ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వాలి. లోపల ఊరికి అయిపోదు. 10 మంది వస్తున్నారు కానీ ఒక తల్లి 5గురు గుండుకున్నా వెంటనే పెట్టేది. రండి బాబానికి సేపు మాట్లాడుతూ ఉండాలి, మిగిలిన బియ్యం స్టవ్ మీద ఎక్కించాలి కదా, అప్పుడే వాళ్ళకి మాటలు చెప్తూ తర్వాత కడుపు నిండా అన్నం పెట్టచ్చు. ఇది కూడా ఇక్కడ నిలబడిగానే మైక్ ఉన్నప్పుడు ఒకలాగా బాడీని ట్యూన్ చేసుకోవాలి, లేకపోతే ఇంకొకలాగా ట్యూన్ చేసుకోవాలి. అర్థమైంది కదా. కాబట్టి ఈ రాజు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు we measure the king by the qualities, by the riches. ఈ వరల్డ్లో, ప్రపంచంలో మనం చూస్తే ఆయనకున్నటువంటి కంపారిజన్స్ అంతా కూడా పోల్చుకుంటూ చూసుకుంటాం, కానీ ఈ రాజుతోటి ఎవరిని పోల్చలేం. ఎందుకంటే ఈ రాజు మన కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడంటే ఇక్కడున్న వాళ్ళందరూ అనాలి నా కోసం అని చెప్పాలి. ఎవరి కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు? నా కోసం, నాకు. ఇట్స్ ఫర్ మీ. అందరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు ప్రభువే ఇక్కడ మనల్ని అందరినీ కూడా ఒక చోటుకి తీసుకొస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు ఎవరికి కావాలి అంటే నాకు కావాలి. ప్రతి ఒక్కరు చెప్పాల్సింది నాకు కావాలి. ఎందుకంటే నా కోసం ఆయన త్యాగం చేశాడు. నా కోసం ఆయన అనేకమైనటువంటి బాధ్యతలను తీసుకున్నాడు. ఆయన నా కోసం సిలువను మోసాడు. నా కోసం అవమానాన్ని భరించాడు. నా కోసము వెలను చెల్లించాడు. నా కోసము ఆయన సృష్టికర్త ఉండి సృష్టి అయినటువంటి నా కోసం ఆయన సిలువలో వేలాడేవాడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చర్చిలో ఎప్పుడు వచ్చినా దీన ప్రకాష్ ఆంటీ, శ్యామ్ బాబు, ఇంకొకరు చూడొద్దు. ఇక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభువుని చూడండి. ఎందుకు యేసు ప్రభువు చూడాలంటే ఆయన నీ కోసం నా కోసమే చనిపోయాడు. చర్చికి వచ్చినప్పుడల్లా యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, ఎందుకంటే ఆయన చనిపోయాడు నా కోసం. ఆయన కోసం నా కోసం ఉమ్ము వేయించుకున్నాడు. నా కోసం అవమానం భరించాడు. నా కోసం తన రక్తాన్ని చిందించాడు. నా కోసం సిలువ మీద మేకులతో కొట్టబడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చివరికి ఆయన జీవితాన్ని కూడా నా కోసమే, ఈ మందిరం కోసమే అప్పగించాడని జ్ఞాపకం చేసుకుంటూ మందిరంకి రావాలి. ఈ VBS అన్ని రోజుల్లో చాలా సంవత్సరాలు చాలా మంది వచ్చేవాళ్ళు, కానీ చాలామంది రావటం కూడా మానేశారు. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి, దేవుని ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. మీరు రాకపోవటానికి మీరు అనేక రీజన్స్ చెప్పగలుగుతారు, కానీ దేవుని రీజన్స్ వేరేగా ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందరూ రావాలని ఆశపడుతుంటారు. ఎవరు వచ్చినా వారిని త్రోసివేసేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు అని జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఈ రాజు క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినప్పుడు ఆయన బర్త్ అంటిల్ హిస్ డెత్, ఆయన పుట్టటము చనిపోయేంత వరకు కూడా నీ కోసం నా కోసమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ హిస్ లైఫ్
ఆయన ఏది చేసినా మన యొక్క క్షేమాభివృద్ధి కొరకే చేస్తూ వచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడికి కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండాలి. మందిరంలో జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సాక్రిఫైస్, అవమానాలు వస్తాయి, భరించాలి. మిమ్మల్ని దుఃఖపరుస్తారు, అయినా కూడా ఓర్చుకోవాలి. భారం ఉంటుంది, ఎంతో భారం ఉంటుంది. ఎందుకంటే మనం భారం మోస్తుంటే ఇంకా భారం మోపేవాళ్ళు ఉంటారు. యేసు ప్రభు ఒక్కడి పాపం మోయటానికి రాలేదు, కానీ ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈరోజు మీకు వెహికల్స్ ఉన్నాయి, మీకు కార్స్ ఉన్నాయి. ఎంతమందిని ఎక్కించుకుంటారు? కార్లు 5 ఎక్కించుకుంటారు, 1/2 డజన్ మందిని ఎక్కించుకుంటారు. లేకపోతే మరీ ఫ్రెండ్స్ అయితే పైన కూడా ఎక్కించుకుంటే ఒక 10 మంది కూర్చోవచ్చేమో. కానీ యేసు ప్రభు లోక పాపములన్నీ మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి సహోదరుడు, సహోదరి సంఘంలో నీవు భారం భరించేటువంటి స్థితిలోనికి రావాలి. ఎందుకంటే అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారము మోసుకుంటున్నటువంటి సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను చూశాను, చాలా బిడ్డలు అలసిపోయారు. ఎందుకంటే దే హ్యావ్ బీన్ సాచురేటెడ్. వాళ్ళు సాచురేట్ అయిపోయారు పని చేయటంలో, ఎగ్జాస్ట్ అయిపోయారు. అందుకే నేను ఇంకా లాస్ట్ డే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు అన్ని చేసి అలసిపోయారు. లాస్ట్ ల్యాప్ పరిగెత్తే వాళ్ళకి లాస్ట్ ల్యాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రౌండ్లో తిరిగేటప్పుడు చివరి రౌండే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అప్పుడు దాకా యాక్టివ్గా పరిగెత్తుతూ డెస్టినీ రీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గమ్యము చేరటము, గమ్యము దాటటము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది యవనస్తులు ప్రయాసపడ్డారు. దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. గత కాలంలో ఉన్నప్పుడు బిడ్డల్ని చూస్తూ ఉండేవాళ్ళం, ఎప్పుడు అరే మనం తిందామన్నా అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ ఈసారి వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఈ యొక్క దేవుని రాజ్యము భోజనమునో పానమునో కాదు, వాళ్ళు పని, దేవుడు పని వాళ్ళకి ఫస్ట్. VBS పిల్లలు కూడా ఎవరు కూడా తింటారంటే ఇప్పుడు కాదన్నా, ఇంకా 1 అవర్ తర్వాత, ఇంకా 2 అవర్స్ తర్వాత అంటున్నారు. దేవుని రాజ్యము తినట భోజనమును పానమును కాదు అని చిన్న పిల్లలు నేర్చుకుంటూ ఉంటున్నప్పుడు సంఘంగా మనమందరం కూడా టైం చూసుకుంటూ దేవుని యొక్క రాజ్యమును గురించి మాట్లాడుకునేటువంటి క్రమంలో మీరు ఇంటి గురించి, భోజనము గురించి, మీ యొక్క ఉన్నటువంటి అనేక పనుల గురించి, ఆ యొక్క తలంపులు, రకరకాల ఆలోచనలను బట్టి మీరు ఉండటానికి వీల్లేదు. మందిరంలో జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఉద్యోగం చేసి సంపాదించాలని ఇక్కడికి వచ్చి కూడా ఆలోచిస్తే ఉద్యోగం సంపాదించేది ఎందుకు? భోజనమును పానమునే. వెళ్తాము, పరిశుద్ధ దినంలో వెళ్ళి విత్తుతాము. ఎందుకు విత్తుతారు? భోజనం కోసము, పానం కోసమే. ఎందుకు వ్యాపారం చేస్తారు? తినటానికి, తాగటానికి. ఇది కాదు దేవుని రాజ్యం అని మాట్లాడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు మీరు ప్రయాసపడుతూ ఉంటారు మీ యొక్క కుటుంబాల గురించి. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం మీరు చూస్తున్నారు. సంఘంలో ప్రతిఫలము దేవుడు ఎలాగిస్తాడంటే అసలు మనం ఊహించలేం కూడా. జ్ఞాపకం చేసుకోవాలి. నేను డెఫినెట్గా ఈ మంత్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటిది ఏంటంటే దేర్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్ ఫర్ ఆల్ ద పీపుల్, టీచర్స్, అసిస్టెంట్ టీచర్స్, వాలంటీర్స్, అందరూ మీరు ఎంతో ప్రయాసపడ్డారు. నేను అంటాను, ఇది దేవుడు దాచిపెట్టుకుని చూసుకుంటూ ఆనందించడానికి కాదు, మీకు ధారాళంగా ఇవ్వబోతున్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు నందు ప్రయాస, మీ ప్రయాస వ్యర్థము కాలేదని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరు విత్తారు దేవుళ్ళో, యు హ్యావ్ సోన్ ద సీడ్. గొప్పగా మీరు దీవించబడబోతున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాజు గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము, ఈయన క్యారెక్టరిస్టిక్స్. అలాగే ఈ రాజుకు ఉన్నటువంటి ఇంకొక ఉన్నతమైనది ఎవరికి లేనటువంటిది ఏంటంటే హీఈస్ ద రిసరెక్టెడ్ కింగ్. ఆయన పునరుద్ధారణమైనటువంటి రాజు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తిరిగి లేచాడు, మరణమును జయించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంకా మన పక్షంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి రాజుని ఈరోజు ఆయన కింగ్డంలో ఉండే ప్రజలుగా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. ఆయన సిద్ధపరుస్తున్నాడు మనల్ని. అందుకే దేవుని రాజ్యము తినటము, త్రాగటము కాదు, ఎప్పుడు కూడా అవి ఇవి అని కాదు. కానీ ఆయన వాక్యం చెప్పినట్టుగా మనం ఎలాగ ఉండాలంటే దేవుని ఇందాక చదువుకున్న వాక్యంలో దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి పిల్లవాడి గురించి దేవుడు ప్రతి
బిడ్డ, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి తల్లి తండ్రి గురించి ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఎవరైతే దేవుని చిత్తంలో ఉంటారో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, చర్చికి వచ్చేటప్పుడు మీరు ప్రతిసారి వచ్చినప్పుడు నేను వెళ్తే రిచ్ అవుతాను, నేను వెళ్తే నా కూతురికి పెళ్ళి అవుతుంది, నా కొడుకు మంచి భార్య వస్తుంది, వెళ్తే మేము రేపే కారు కొనుక్కుంటాం, ఇలాంటి కళలు పగటి కళలు కంటూ దేవుని మందిరానికి రావద్దు. దేవుని మందిరము భోజనమును పానమును ఈ పెండ్లిళ్ళు ఇచ్చుకోవటాలు వ్యాపారాలు ఇవి కాదు. ఇది పరలోక సంబంధమైన గవిని. ఈ గవిని దగ్గరికి వచ్చినప్పుడు పరలోక సంబంధమైన గవినికి సంబంధించిన మాటలు, ముచ్చట్లు, ఆనందము, సమాధానము, నెమ్మది కలిగిన మాటల్ని మనం సంఘంలో చూసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు కోపాలు, తాపాలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ మాట్లాడుకుంటుండే ఇవి ఉండవు. ఎందుకంటే అది దేవుని గవిని, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చాలాసార్లు ఇక్కడ యాకోబు వస్తూ ఆయన పడుకున్నప్పుడు కలలు గంటూ దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటే ఇది మామూలు స్థలం కాదు, ఇది యెహోవా గవిని అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ దేవుడు దర్శనం చూశాడు కాబట్టి అక్కడ ఒక బలిపీఠం కట్టుకుంటాడు. ఈరోజు మందిరంలో జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. మనుషులుగా, లోకస్తులుగా కొంతమంది వస్తున్నప్పుడు వాళ్ళు రకరకాలవి మాట్లాడుకుంటూ ఉంటారు. అవి మనకు సంబంధించినవి కాదు, ఏ మాత్రం కూడా సంబంధించినవి కాదు. దానివల్ల ఉపయోగం ఉండదు. అయ్యా నాకు బాధలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నా కొడుకులు తిడుతున్నారు, నీ కూతురు తిడుతున్నారు, భార్య భర్తలు కొట్టుకుంటున్నారు, ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు. దేవుని గనిలో భార్య భర్తలు కొట్టుకోరు, తిట్టుకోరు, పనికిమాలిన మాటలు మాట్లాడుకోరు, సమాధానము ఆయన చెప్తూ ఉన్నారు కదా, దేవుని రాజ్యమును నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉందని రోమా 14:17 మాట చూస్తున్నాం. ఆనందిస్తున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్? లక్షలున్నాయి అని సంతోషపడుతున్నావా? లేకపోతే నేను మస్తు చదువుకున్నాను అని ఆనందిస్తూ ఉన్నావా? దేవుని బిడ్డలు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలిగి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. డాడీ మమ్మీ మంచి బట్టలు కొనిస్తే సంతోషం. క్రైస్తవ బిడ్డలకి దేవుడు రక్షణ వస్త్రం ఇస్తే సంతోషం. దేవుడు జీవితాన్ని, పాపపు జీవితాన్ని మారుస్తే బిడ్డలకి దేవుడి చేత రక్షించబడినప్పుడు సంతోషం. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచంలో ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ ఎక్కడికి వెళ్ళినా ఈ సంతోషం రాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యూ కెన్ ఓన్లీ మీట్ సమ్ నీడ్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. నీ కుటుంబము సంతోషంగా ఉండాలి. ఎక్కడికి రావాలి? కుటుంబాన్ని స్థాపించిన వ్యవస్థాపకుడు, ద ఫ్యామిలీ ఫౌండర్ దగ్గరికి రావాలి. ఎక్కడ సంతోషం ఉంటుంది అని అడిగితే దేవుడి దగ్గరనే. ఆయన అంటాడు, చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇస్తారు. కొత్తగా పెళ్ళైతే సంతోషం కాదు, పిల్లలు పుడితే సంతోషం కాదు. గాడ్ విల్ గివ్ యూ ఇమ్మెన్స్ జాయ్ విచ్ ద వరల్డ్ కెనాట్ గివ్ యూ. కొడుకులు పుట్టారు సంతోషం, కూతురు పుట్టారు సంతోషం, మంచి భార్య సంతోషం. మా యవనస్తులు అడిగితే బ్యూటిఫుల్ వైఫ్ రావాలి, హ్యాండ్సమ్ హస్బెండ్ రావాలి. ఇవి సంతోషాన్ని ఇవ్వము అనే విషయాన్ని కూడా వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాం. మేము జ్ఞాపకం చేసుకోవాలి. The only thing that gives happiness and the peace is the word of God. దేవుని సన్నిధి మన హృదయంలో ఉన్న భారాన్ని అంతటిని తీసివేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది తీసేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఎలాగ బ్యాలెన్స్ చేసుకోమంటాడో, ఎలాగ తప్పుదిద్దుకోమంటాడో, ఎలాగ సరి చేసుకోమంటున్నాడో, ద బిహేవియర్ ఆఫ్ ఎ హస్బెండ్, ద బిహేవియర్ ఆఫ్ ఎ వైఫ్, ద బిహేవియర్ ఆఫ్ ఎ ఫాదర్, మదర్, చిల్డ్రన్ అన్ని కూడా క్లియర్గా దేవుడు ఇట్లా చూపించినప్పుడు వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. జ్ఞాపకం చేసుకోవాలి. తప్పు అందరం చేస్తాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను కదా అని ఐఎమ్ నాట్ హోలీ. ఓకే, ఏదో దైవజనులు ఎవరో ఇచ్చారు, ఎప్పుడో ఊరికి వెళ్ళిన మీటింగ్ వెళ్ళినప్పుడు క్లాత్ ఇస్తే వాళ్ళు కుట్టిచ్చారు, అది వేసుకున్నాను కాబట్టి ఇది వాడాలి కదా అని వాడుతున్నా. అలాగే కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ నుంచి మొన్న ఒక దైవజనులు వచ్చినప్పుడు లుంగితోటి లాల్చితోటి వచ్చారు. అది తమిళనాడు యొక్క సిస్టమ్. ఓకే,
అమెరికా నుంచి ఎవరైనా దైవజనులు వస్తే సూట్ వేసుకుని వస్తారు. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ దేర్. ఓకే, పల్లెటూరు నుంచి వచ్చి పంచి కట్టుకుని ధోతి పెట్టుకుని వాళ్ళు వస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఓన్లీ సిస్టమ్. మనం చాలా సిస్టమ్స్ని చూస్తూ ఉంటాం, జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే సూటు టై, కొంతమంది ఓన్లీ వేసుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది స్పీకర్స్ని, లేడీస్ని, ఉమెన్ని చూస్తే మిడ్డీలు వేసుకుని, మినీలు వేసుకుని కూడా ప్రీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఐ ఓన్లీ ఆస్క్ యూ, జస్ట్ లుక్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలోనికి చూడండి. ఎందుకంటే ఇఫ్ యూ కెన్ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ సీ వరల్డ్ ఇన్ దట్. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ వ్యక్తిని చూడు ఎలా కనిపిస్తున్నాడని చెప్తే దైవజనులు కొంతమంది ఏమంటారు తెలుసా? హీఈస్ ద రైట్ చైల్డ్, పాపంలో ఉన్నాడు కానీ దేవుడు వాడుకోబోతున్నాడు అని చెప్పగలుగుతారు. లేకపోతే ఏం చెప్తారు తెలుసా? కొంతమంది కళ్ళు లైక్ పచ్చకామర్లు వచ్చినోడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఎలా ఉందంటే, అరే చాలా బాగుంది, ప్రపంచంలో మస్తు ఎంజాయ్ చేయడానికి పనికొచ్చేటట్టు ఉన్నారు అని మాట్లాడతారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ ద గాడ్. అందుకే దేవుడు అంటాడు, అందరూ హృదయ బాహ్య స్వరూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాంతరంగానే చూస్తాను. గాడ్స్ చిల్డ్రన్ ఎవరు ఎలాగున్నారు? సడన్గా ఏదన్నా ప్యాంట్ నేను ఇట్లా వంగినప్పుడు చిరిగిపోయింది అనుకోండి, అరే అన్న అది చిరిగిపోయిందన్న అంటే ఐ జస్ట్ ట్రై టు కవర్ దట్, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా. కనపడుతుంది కదా, అప్పుడు కనిపించింది అని ఊపుకుంటూ అదే మాట్లాడుకుంటూ పోతే నా సిగ్గు తీయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టుంటుంది, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి సంఘంలో ఎవరు కూడా వీఆర్ నాట్ అషేమ్డ్ బికాస్ వీఆర్ టేకింగ్ ద క్రాస్ బికాస్ విచ్ జీసస్ హాస్ రెడ్ ఆన్ us. మనము సిగ్గుపడం, ఎందుకంటే మనం ఆల్రెడీ దీని సిలువను మోసుకుంటాం, మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుని గురించి కూడా సిగ్గుపడేవారము కాదు, ఆయన రాజ్యంలో అంతా కూడా సిగ్గుపడము మనం, ఎందుకంటే ఆయన పని చేస్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. వైట్ సూట్లో వచ్చిన వాళ్ళు పని చేస్తూ ఉండే వాళ్ళని చూస్తే ఏంట్రా మీరు ఇట్లా పని చేసుకుంటున్నారు అనవచ్చు, కానీ దాంట్లో ఆనందం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లో దీవెన ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవ్రీ చైల్డ్ ఊడవటానికి, కడగటానికి, తుడవటానికి, వాళ్ళ బట్టలు తెల్లని బట్టలు నల్లగైపోతున్నా వాళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు రక్తంలో వాళ్ళు బట్టలు తెల్లగా చేసుకోగలుగుతారు, వాళ్ళకి తెలుసు. అందుకే సంఘాన్ని రాజు ఎలాగ సిద్ధపరుస్తున్నాడంటే, అందరూ దేవుడు పని చేస్తారు, అందరూ రక్తంలో కడగబడతారు, అందరికీ ఆయన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, దీవెనలు ఇచ్చి ఆయన ఇంకా బలంగా వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన కుమ్మరి అంటున్నారు, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మంచి కుమ్మరి, తనకు ఎలాగ ఇష్టమైన పాత్రను చేసుకున్నాడో. ఈరోజు నేను నా తండ్రిగా నా కుమారుని ఏమీ నేను తయారు చేసుకోలేదు, కానీ మంచి కుమ్మరి అయిన దేవుడు తయారు చేశాడు. రాజు పాత్రల్ని తయారు చేసుకుంటూ ఇక్కడ 100 కుండల్ని చేశాడు. ఏ కుండను ఎలా వాడుకుంటాడో దేవుడికి తెలుసు. నేను వాలంటీర్స్తో మాట్లాడుతూ అన్నాను, యుద్ధం చేసేవాడు ఒకడు ఉంటాడు, సామాన్లు మోసేవాడు ఉంటాడు, కాపలా కాసేవాడు ఉంటాడు. మీరు యుద్ధం చేస్తూ ఉంటారు కొంతమంది, కానీ మీకు ఇచ్చే జీతమే ఇక్కడ వాచ్మెన్గా ఉండేవాడికి కూడా ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. సంఘంలో ఇక్కడ ఉండి బోధిస్తున్న మాకు ఎలాంటి ఘనత ఉంటుందో, సంఘంలో వాక్యం వింటున్న మిమ్మల్ని అందరూ కూడా దేవుడు అలాంటి ఘనతని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని వేరు చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే యుద్ధంలో ఆర్మీ చీఫ్ జనరల్ అనుకుంటున్నంత మాత్రాన ఇక్కడ వాచ్మెన్ చేసేవాడు, ఆఫీస్ని కాపలా కాసేవాడికి ఆయనకెంత ఉందో ఈయనకి అంతే ఉందని దేవుడు స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశాడు. కాబట్టి ఎవ్వరం కూడా మనం అతిశయపడటానికి వీల్లేదు. చిన్నవాడు చిన్న పని చేస్తాడు, పెద్దవాడు పెద్ద పని చేయాలి. ఈరోజు బలమైనటువంటి వారు పెద్ద పనులు చేయండి. దేవునిలో బలమైనటువంటి వారు ఇంకా గొప్ప పనులు పూనుకోండి. మీరు కూడా చేయటం ప్రారంభించండి. మీ వెనకాల పిల్లలు చేస్తూ ఉంటారు, జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో రాబోయే దినాల్లో దేవుని రాజ్యంలో మనం చూసేటప్పుడు మనము సమాధానాన్ని, నీతిని చూడాలి. ద రైచియస్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్. మంచి పనులు, దేవునికి ఇష్టమైన పనులు మందిరంలో చూడాలి. ఒక్కరు కూడా గాయపరచకుండా నిలబెట్టుకోవటమే మన సంఘం యొక్క బాధ్యత, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గాయాలు చేయడానికి యేసు ప్రభుకి మాత్రమే అధికారం ఉంది. ఎలాగ చేయగలుగుతాడు ఆయన అంటే, ఎవరైనా పాపం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన గాయం చేయగలుగుతాడు. ఆ గాయాలు సరిదిద్దలోపట వాడిని బాగు చేసుకోగలుగుతాడు, మంచి మనిషిగా మార్చుకోగలుగుతాడు. ఇక్కడ మనం గాయపరచొద్దు ఎవరిని కూడా సంఘంలో, జ్ఞాపకం చేసుకోండి. నోబడీ ఎవర్ ట్రై టు హర్ట్ ఎనీబడి. ఎవరైనా చేయకపోతే ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. వాళ్ళని కష్టపెట్టొద్దు, తిట్టొద్దు, దూషించొద్దు, ఎందుకంటే నీ పని కాదు అది. ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలు నిన్నంతా కూడా అంతా పడేస్తున్నారు ఇష్టం ఉన్నట్టుగా.
వాళ్ళకి ఏదో పని చేయాలని అనిపించింది అని గమనించినప్పుడు అన్నాను, అదే అన్ని ఏరేసేయండి రా అని చెప్పాం. వాళ్ళందరూ కూడా ఒక 5-6 చిన్న పిల్లలందరూ కూడా అన్నీ ఊడ్చి అన్నీ ఎత్తేసారు. ద వే వీ ట్యూన్ దెమ్, ద వే వీ డైరెక్ట్ దెమ్, ద వే హౌ గాడ్ లీడ్స్ దెమ్, వాళ్ళల్లో ఉన్న టాలెంట్, ఆసక్తి పెద్దవాళ్ళలో కూడా లేదు అని క్లియర్గా చెప్పగలుగుతాను. కాబట్టి ఎవరు కూడా సంఘంలో ఎవరిని కూడా హర్ట్ చేయొద్దు. సంఘం అంటే కుటుంబానికి పోల్చుకుంటే భార్య భర్తలు కూడా ఎవరిని హర్ట్ చేసుకోవద్దు దయచేసి. మీరు గాయపరుచుకుంటూ ఉంటే మీ బిడ్డలకి కూడా గాయాలు తగులుతాయి అనేది మర్చిపోవద్దు. మీ బిడ్డలకి కూడా గాయాలు తగిలితే వాళ్ళు వేరే వాళ్ళని గాయపరుస్తారనే విషయం మర్చిపోవద్దు. వారు వేరే వాళ్ళని గాయపరిస్తే వాళ్ళు వేరే వాళ్ళని గాయపరుస్తారనే విషయం మర్చిపోవద్దు. సంఘంలో ఎవరిని గాయపరచద్దు. యేసు ప్రభు గాయపరచుకోవటం తెలుసు, గాయాలు కట్టుకోవటం తెలుసు. కాబట్టి వీ లీవ్ ద ఎంటైర్ చర్చ్ ఇన్ టు ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ఎందుకంటే ఆయన సరిదిద్దుకుంటూ వెళ్ళాలి, ఆయన కట్టుకుంటూ వెళ్ళాలి. మనం కడుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ముందుకు వెళ్తూ ఉండాలి. అందుకే నెహెమ్యా గ్రంథంలో చూస్తే నేను అనుకుంటూ ఉన్నాను, జస్ట్ రిఫరెన్స్ ఏమి ఇవ్వను కానీ చెప్తున్నాను. నెహెమ్యా యెరూషలేము గోడలు పాడైపోయినాయి, కూలిపోయినాయి, ఇష్టం ఉన్నట్టుగా ఉందంటే కన్నీరు కార్చాడు, ఉపవాసం ఉన్నాడు. చర్చ్ యవనస్తులు పడిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నావా? వాళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలవద్దని నీ పిల్లల్ని నువ్వు దూరం చేసుకుంటున్నావా? యెరూషలేము గోడలు కట్టడానికి అందరూ కూడా చేతులు వేయాలి, అందరం కూడా పాలు పొందాలి. ఈ మందిరంలో ఉన్న ప్రతి కుటుంబము ఒక గోడలాగా కట్టుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ ఎదుట మీ ఇంటి ముందు మీరు దేవుని గోడ, యెరూషలేము గోడను కట్టుకోవాలి. ఇది రాజు ఉద్దేశము. ఇది వాక్యానుసారంగా కట్టుకుని ప్రతి కుటుంబము కట్టబడినప్పుడు అది క్షేమాభివృద్ధి పొందుతుంది. అది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునకు కారణమవుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు రారు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. ఎవరు వస్తారు? అధికారం ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి ప్రవేశిస్తారు, ఇంకెవరు కూడా ప్రవేశించలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వెన్ వి టాక్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్ అని మాట్లాడకూడదు. స్పిరిచువల్ లైఫ్ షుడ్ ఆల్వేస్ బి ప్రాక్టికల్. ఏంటి? ప్రాక్టికల్గా ఉండాలి. క్రైస్తవ జీవితం అని మాట్లాడుకోవటం కాదు. ఇట్ షుడ్ ఆల్సో బి ప్రాక్టికల్. అంటే క్రియల రూపముతో విశ్వాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం చూపించవలసిన వారమై ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం చెప్తుంది. నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేవు, క్రియలు ఉన్నాయి, నాకు విశ్వాసం లేదు అని చెప్పుకుంటూ పోతే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి సంతోషము ఇవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ని, విశ్వాసాన్ని, క్రియల్ని వేరు చేసుకోవద్దు. విశ్వాసముతో పాటు క్రియలు విశ్వాసం రెండు కలిసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ప్రేమ ఉంది కానీ ఎదుటి బాగా తిట్టడం నాకు తెలుసు. నీకు క్రియలు లేవు, ప్రేమ లేదు. ఊరికే ప్రేమ అని చెప్పుకోవటం తప్ప ఎందుకు పనికిరాని ప్రేమ. భార్య భర్తలు నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఊరికే నువ్వు మొగడు అనేవాళ్ళు కూడా ఉంటారు. ప్రేమ అని చెప్తే దానికి అర్థం లేదు. ప్రేమ సమస్తమును ఓర్చుకుంటుంది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ అన్నిటినీ కూడా ఓర్చుకుంటుంది. ప్రేమలో ఉన్నప్పుడే నీతి. కుటుంబంలో తల్లిదండ్రులు, బిడ్డలు, కుమారులలో ఎందుకు ప్రేమ ఉండట్లేదంటే దే ఆర్ జస్ట్ ప్రాక్టీసింగ్ థియరీ, ఓవరాల్గా ప్రాక్టీస్ చేసే క్రిస్టియన్స్ అయిపోయారు. వీ కెనాట్ సీ మెనీ ఫ్యామిలీస్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. లేవు. ఎందుకు లేవంటే ప్రాక్టీస్ చేయట్లేదు. ఓన్లీ ప్రీచింగ్కి సరిపోతుంది, చెప్పుకోవడానికి సరిపోతుంది. మేము క్రైస్తవం అని డంకా కొట్టుకోవడం సరిపోతుంది. క్రియలు లేనప్పుడు నీ విశ్వాసము మృతము అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవ్రీ క్రిస్టియన్ ప్రభు బలలో చేయి వేసే వాళ్ళు కూడా క్రియలు లేకుండా విశ్వాసంతో బలలో చేయి వేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము, పరలోక ప్రార్థనలో నీ రాజ్యము వచ్చును గాక. యెరూషలేము గోడలు కట్టుకునేటప్పుడు ఓన్లీ బలమైన వాళ్ళు రండి అల్లా. ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళు రండి.
వాళ్ళు కత్తులు ఒక పక్కన టాపీలు పట్టుకున్నారు, ఒక పక్కన అందరూ కూడా కొంతమంది చూస్తున్నారు, కొంతమంది పని చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు సంఘంలో నాలాంటి నల్ల వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది బలహీనులు ఉంటారు, కొంతమంది బలవంతులు ఉంటారు. కానీ అందరూ సంఘానికి అవసరమే, ఎందుకంటే సంఘాన్ని మనం కట్టాలి కాబట్టి. మీరు పేదవాడువైనా, గొప్పవాడువైనా, ధనికుడువైనా, దరిద్రుడువైనా దేవుని బిడ్డలం కాబట్టి వీ హ్యావ్ గాట్ అన్ ఆపర్చునిటీ టు కన్స్ట్రక్ట్ ద వాల్స్ ఆఫ్ జెరూషలేం. యెరూషలేము మందిరం కట్టడానికి నువ్వు అవసరమే, నేను కూడా అవసరమే. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ప్రభు బలలో పాలు పొందేటువంటి మనమందరం కూడా కాజ్ మస్ట్ కమ్ బిఫోర్ ద ఎఫెక్ట్. క్రైస్తవ జీవితము పర్పస్ ఏంటో తెలుసుకుని దాని ఎఫెక్ట్ని మనం మందిరంలో చూపించాలి. క్రిస్టియన్స్కి ఉండవలసిన లక్షణాలు, బాంబ్ ఏంటి, కాజ్ ఆఫ్ ద బాంబ్ ఏంటి, దాన్ని వేస్తే శత్రువులు చనిపోవాలి. క్రైస్తవుల జీవితం ఏంటి, ఈ బిడ్డలు మాట్లాడితే వాళ్ళు మారాలి, ఈ బిడ్డలు మాట్లాడితే ప్రేమ రావాలి, ఈ బిడ్డలు మాట్లాడితే రక్షణ రావాలి, వీళ్ళు మాట్లాడితే కుటుంబాలు పతనమైపోవాలి, వీళ్ళు మాట్లాడితే సంఘంకి ఎవరు రాకుండా పారిపోవాలి. ఇది కాదు మనకు కావాల్సింది. ద కాజ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ టు సేవ్ ద పీపుల్. సంఘాన్ని నిలబెట్టుకోవాలి. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండాలంటే, క్రైస్తవుడిగా మారిన తర్వాత వాడు సంఘం మీద ప్రభావం చూపించాలి. అలాగే మనం సంఘాన్ని సిద్ధపరచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో వాక్యంని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. డౌట్ఫుల్గా వాక్యాన్ని మనం అందరి ముందు తీసుకురాకూడదు. ఇందాక చెప్తూ ఉన్నారు కదా, ఏదైనా తింటున్నప్పుడు అనుమానము తింటే వాడికి అది ఏ మాత్రం కూడా దీవెన కాదు. మందిరంకి వచ్చేటప్పుడు అనుమానంతో, అవిశ్వాసంతో వస్తే మీకు ఏ మాత్రం కూడా ప్రయోజనంగా ఉండదు. జ్ఞాపకం చేసుకోవాలి. అని తినవాడు ఇది మంచిదని తినాలి, వినువాడు ఇది మంచిదనుకోవాలి, వినువాడు ఇది మంచిదని పాటించాలి. పాటించడము వారి జీవితంలో మనం చూడగలగాలి. జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగ క్రైస్తవ జీవితము ముందుకు వెళ్తూ ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మనమందరం కూడా ఆయన భోజనపు బల్ల చుట్టూ పిల్లల ఒలివల మొక్కల వలె దేవుడు ఉంచుకుని ఆనందించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు ప్రభు బలలో పాలు పొందేటప్పుడు చాలా ఇంకా మనము మన కోసం బ్రతకట్లేదనే విషయం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4 నుంచి 8 వరకు నేను చదువుతాను, దయచేసి చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, పేజ్ నెంబర్ 198 వెనక పక్కన, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీదకి సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కానీ అని ఇంకా మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. చెప్పాను. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన కొరకే బ్రతకట్లేదు, కానీ మన జీవితంలో మనము ఆయన శ్రద్ధగా సత్క్రియలు విశ్వాసం ఉంచిన వారు 8వ వచనంలో ఆయన సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. కాబట్టి ఈ యొక్క 1 వీక్లో సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు బిడ్డలు చాలామంది మనసుంచారు. టీచర్స్, అసిస్టెంట్ టీచర్స్, వాలంటీర్స్, అనేక మంది దేవుణ్ణి ప్రేమించి డోనర్స్, లంచ్ స్పాన్సర్స్. నేను అనుకుంటాను ఈ సంవత్సరం మన బడ్జెట్ అందరూ ఇచ్చింది కూడా మనం చూడగలిగితే నియరింగ్ టు 1 lakh అవుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత? 1 lakh ఎక్స్పెండిచర్ మనది అవుతుంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 6 days 100 మెంబర్స్కి మనం గిఫ్ట్స్ అన్నీ కూడా కలుపుకుంటూ వెళ్తే ఇట్ రీచెస్ 1 lakh బడ్జెట్. వినోద్ నియర్లీ
మనం ఆలోచిస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ 1 lakhని చేయటానికి, ఈ సక్సెస్ అవటానికి దేవుడు అనేక మంది హృదయాల్లో కార్యం చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు సత్క్రియ యందు ఆసక్తి కలిగిన వారు. మనం అడగలేదు ఎవరిని కూడా, అన్నా మేము వచ్చి ఇస్తాం, వెళ్ళి ఆంటీని కలవండి, అన్నా మేము ఆంటీని కలవండి. అవుట్ సైడర్స్ కూడా, మన చర్చ్కి వచ్చిన వాళ్ళు కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ బికాస్ వాళ్ళు కూడా ఈ యొక్క దేవుని రాజ్యంలో దే హ్యావ్ ద కింగ్డమ్ హార్ట్. మనం కూడా ఆంటీ యూకే నుంచి వచ్చిన తర్వాత అక్కడ హ్యాగీ గారి యొక్క మినిస్ట్రీస్ వాళ్ళు ప్రేరేపించబడిన దాన్ని బట్టి వచ్చిన కానీ ₹1,00,000 ఇజ్రాయెల్కి పంపించినట్టున్నారు. అంటే ప్రేరేపించబడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కొంతమంది. ఈరోజు సంఘము, నేనంటాను డబ్బులు ఇచ్చిన వాళ్ళే కాదు, ఎంతోమంది ప్రయాసపడ్డారు, జ్ఞాపకం చేసుకోవాలి. ద సక్సెస్ బిహైండ్ దిస్ ఈజ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు యెరూషలేము గోడలు కట్టడానికి నెహెమ్యా కారణం కాదు. నెహెమ్యా వాజ్ వన్ ఆఫ్ ద వెసల్. కానీ దాని వెనకాల దేవుని అదృశ్యమైన హస్తము ఆయన హృదయంలో ప్రేరేపించి ఆ కార్యాన్ని జరిగించుకుంది. అందుకే కార్యము ప్రారంభించిన వాడు కార్యాన్ని ముగించగలుగుతాడు. నా జీవితంలో ఏదైతే దేవుడు కార్యం ప్రారంభించాడో అది ముగిస్తాడు. దానికోసం ఎదురు చూస్తూ ఉండండి, నమ్మకంగా ఉండండి, సత్క్రియలు చేయడానికి సిద్ధంగా ఉండండి. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. అది పొందుకోవటానికి సిద్ధంగా ఉంటే నేను అంటాను, ఈ ఆనందముని దగ్గర నుంచి ఎవడు కూడా దొంగలించలేడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొంతమంది ఆపేసినట్టున్నారు పిల్లల్ని. బీ కేర్ఫుల్ టు సెండ్ యువర్ చిల్డ్రన్ టు చర్చ్. నేను ఈ మాట చెప్పిన దాని వెనకాల కొన్ని సంవత్సరాల తర్వాత మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు తెలీదు. యూ విల్ నాట్ గెట్ ద ఆన్సర్ టుడే. మీ పిల్లల్ని మీరు పంపించకుండా ఆపిన వాళ్ళు యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత మీకు తెలుస్తుంది వాట్ వాజ్ ద రీజన్ వాళ్ళు ఆ రోజు రమ్మన్నారు అన్న దానికి. యూ విల్ నాట్ సీ ద ఫ్రూట్ టుడే, బట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, సమ్ డే యూ విల్ డెఫినెట్లీ సీ ద ఫ్రూట్. అర్థమైంది కదా? ఈరోజు విత్తబడినటువంటి వారిలో అనేక మంది VBS బిడ్డలు రక్షణలోనికి రావడానికి కృప చూపింది. వాళ్ళు రాకపోతే వాళ్ళు రక్షణలోనికి రారు. వినకపోతే విశ్వాసం కలగదు. విశ్వాసం రాకపోతే దేవుని రాజ్య వారసులుగా ఉండలేరు. కాబట్టి దేవుని సన్నిధిలో విశ్వాసులుగా మారుతారు, ఆయన రాజ్య వారసులుగా మారుతారు. ఆయన చేయమన్నవన్నీ చేస్తారు. సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, దేవుని యందు ఆనందం కూడా వస్తుంది. అలాగే బిడ్డలందరూ కూడా సంఘంలో ఉండి వర్ధిల్లాలి. ఎవరు కూడా అందరూ కావాలి. వద్దు అనుకుంటే దేవుడు పరలోకం నుండి వచ్చేవాడే కాదు, ఇక్కడున్న వారందరూ దేవుడికి కావాలి. కొన్నిసార్లు మనం ప్రశ్నించుకుంటున్నప్పుడు, అరే వాళ్ళలోనే ఏమన్నారు బై, వీళ్ళలోనే అందరిని అంటారు. మీరందరూ కూడా మన వాళ్ళే. మేము మిమ్మల్ని ఎవరినన్నా మేము మామూలు అనుకుంటుంటే. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు డోంట్ గెట్ హర్టెడ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చెప్పరు, వాళ్ళ బంధువులు చెప్పరు, వాళ్ళ స్నేహితులకు చెప్పరు, మాకే చెప్తుంటారని అనుకోవద్దు. ప్లీజ్ డోంట్ టేక్ అఫెన్సివ్గా తీసుకోవద్దు. వీ లవ్ యూ, మీరందరూ మంచిగా ఉండాలి. బిడ్డలు వచ్చినప్పుడు అరే చాలా బాగున్నారు వీళ్ళు, దే ఆర్ రియల్లీ వెరీ గుడ్. చర్చ్కి వచ్చినప్పుడు చూసినప్పుడు దేవుని బిడ్డలని ఎవరైనా చూసినప్పుడు అరే దీస్ ఆర్ ద వండర్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవాలి. అందుకోసమే మిమ్మల్ని ఎవరైనా చెప్పినా డోంట్ టేక్ ఇట్ టు యువర్ హార్ట్, సీరియస్గా నెగిటివ్గా తీసుకోవద్దు. టేక్ ఇట్ పాజిటివ్. దేవుని వాక్యాన్ని తీసుకోండి. ఒకవేళ దేవుడు మారుస్తుంటే మార్చుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు ప్రభు బల్ల కొరకు సిద్ధపడ్డాయి అందరం కూడా వచ్చాము. ఎవరైతే మన కోసం రక్తాన్ని చిందించారో, ఎవరైతే మన కోసం అవమానాన్ని భరించారో, ఎవరైతే మన కోసం పరలోకపు అన్నిటిని కూడా సౌకర్యాలను వదిలేసుకుని వచ్చారో, అలాంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తంలో మనం పాలు పొందబోతూ ఉన్నాం. ఈ సమయంలో ఆయన రాజుల రాజు, ప్రభులకు ప్రభు, ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. ఆ రోజు నీకోసం రక్తం చిందించాడు. కానీ ఈసారి వచ్చేటప్పుడు రాజుగా రాబోతున్నాడు. యూదా గోత్రపు కొదమ సింహంగా రాబోతున్నాడు. ఇంకెవ్వరు కూడా ఆయన ఎదురుగా నిలబడలేరు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వచ్చేటప్పుడు మనం కూడా ఆయన గొర్రె పిల్లగా చనిపోయిన రక్తము యొక్క ఉద్దేశాన్ని, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్, ఆయన చనిపోవడంలో ఉన్న ఉద్దేశము మన అందరి జీవితాల్లో నెరవేర్చబడాలి. ఒక్కొక్కరు రక్షణ పొందుకుంటూ సంఘంలో యాడ్ చేసుకుంటూ నానాటికి సంఘము ఫలాభివృద్ధి చెందుకుంటూ వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానికోసమే తన రక్తాన్ని చిందించాడు. ప్రార్థన చేసుకుందాం ప్రభు వల్ల కొరకు, వాక్యం కొరకు కూడా. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడినందుకు, ఈరోజు దేవుడు మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆయన అధికారం మన మీద అధికారిగా ఉండటానికి రాలేదు. నీ పాదములు కడుగుతాడు నీ దేవుడు. జ్ఞాపకం చేసుకోవాలి.
దూరంగా ఉండి నన్ను అంటుకోవద్దని చెప్పాడు మన దేవుడు. ఆయన దగ్గరికి వస్తూ ఉంటే ఆయన హత్తుకుంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడిని ఆయన కౌగిట్లో చేర్చుకున్నాడు. ఈ దేవుడు పరిశుద్ధుడే, కానీ నువ్వు దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించమంటే ఆయన కౌగిట్లో చేర్చుకుని నీకు నాకు ప్రశస్తమైన వస్త్రాన్ని ఇస్తాడు. ఈ యొక్క సంఘానికి అలాంటి వాళ్ళగా మనం మారటమే దేవుడి యొక్క ఉద్దేశం. మందిరము ద్వారా మేలులు పొందుకోవాలి. ఇక్కడ దుర్వ్యాపారాలు, చెడు విషయాలు, ఈ లోక సంబంధమైన వాటికి కాదు ఈ స్థలం, కానీ దైవికమైన పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడుకునే స్థలం ఇది. ఇది దేవుని గవిని. ఇక్కడికి వచ్చేవారు దీవించబడుతూ వెళ్తూ ఉండాలి. వస్తున్నప్పుడు దీవించబడాలి, వెళ్తున్నప్పుడు దీవించబడాలి. దాని కొరకే ఈ మందిరాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇంకా నీ కుటుంబంలో ఏమన్నా బలహీనతలుంటే, ఏవైనా ఈ లోక సంబంధమైనటువంటి కష్టాలు, నష్టాలు, అపవిత్రమైనవి, శాపాలు ఏమైనా ఉంటే, యేసయ్య నా కుటుంబాన్ని ఈరోజు నీ చేతికి అప్పగిస్తున్నాను అని ప్రార్థన చేయాలి. ఎవరికి వారు ద సిచ్యువేషన్స్ దట్ ఆర్ ఎన్ఫోర్సింగ్ యూ, దేవుని దగ్గరికి రాకుండా ఆపుతున్నటువంటి అనేక శక్తులు ఈరోజు ఆపివేయబట్టడానికి దేవుడికి మనము మన కుటుంబ సభ్యులను అప్పగించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్కరి కొరకు దేవుడు రక్తాన్ని చిందించాడు. నీ కుటుంబంలోని బిడ్డలు కొంతమంది నీకు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళని కూడా మార్చగలుగుతాడు. జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రికి దూరంగా వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుని తండ్రి తిరిగి చేర్చుకున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో నీకు నాకు వ్యతిరేకంగా గాయపరుస్తున్నటువంటి బిడ్డలు నీ కుటుంబాల్లో ఉండొచ్చు, కానీ గాయాలు కట్టగలుగుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు, నువ్వు నలిగిపోతున్నావే నీవు కుటుంబంలో, నీ కుటుంబంలో సమాధానం లేకుండా నలిగిపోతున్నావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యో నేను ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుంది, ఎందుకు ఇంత అవమానం భరించాల్సి వస్తుంది, ఎందుకు నా కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, దేవుని యందు ఆనందం లేదు. సాతానుడు దొంగిలిస్తున్నాడనే విషయం ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎవరు వచ్చినా ఆయన అడుగు వారికి ధారాళంగా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఆయన దగ్గర నుండి సమాధానంతో పంపిస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మందిరంలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక, దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహించునుగాక, దేవుడు నీ కుటుంబాన్ని తిరిగి కట్టునుగాక. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉండి మందిరంలో ఈ యొక్క బల్ల చుట్టూ కూడా బిడ్డలు ఉందురుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీవెంత మంచి దేవుడవు తండ్రి. నీ రాజ్యములో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది ప్రభా. మేము ఓన్లీ ప్రభా యేసు ప్రభుతోటి మాత్రమే మేము వచ్చినప్పుడు ఆయన్నే చూడాలి, ఆయన మాటలే వినాలి, ఆయన హృదయం కలిగిన వారుగా ఉండాలి, ఆయనను పోలి నడుచుకోవాలి. ఇదే కదా ప్రభా. వాళ్ళు ధనవంతులు, వీళ్ళు గొప్పవారు, వాళ్ళు పేదవారు, వాళ్ళు పాపులు, వాళ్ళు నీచులు, వాళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళు దౌర్భాగ్యులు, వారి బట్టలు వేరు, వారి వేషధానం, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఒకవేళ నేను అవమానకరంగా మందిరానికి వస్తుంటే నన్ను మార్చు ప్రభా. నా వేషధారణ, నా భాష, నా యొక్క అతని జీవిత విధానము దేవా నీకు అవమానం తెస్తుంటే నా అన్ని అలవాట్లను మార్చు ప్రభా. నేను మారాలని ఆశపడుతున్నాను. నా జీవితాన్ని మార్చు ప్రభా. నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా తోటి సంఘంలో ఉన్న సహోదరులను కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. అవమానకరమైనవన్నీ మా కుటుంబం నుంచి, మా వ్యక్తిగత జీవితం నుంచి తొలగించమని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ప్రభు బలలో పాలు పొందడానికి కృప చూపండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మరొకసారి మీరు కడిగి పవిత్రపరచమని కృపగల మీ హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ ఈ సమయం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. మీ రాజ్య వారసులుగా మేము ఉండటానికి కావాల్సినటువంటి మీ బిడ్డలుగా మాకు ఉండవలసిన లక్షణాలన్నిటిని కూడా మీరు అనుగ్రహించి మమ్మల్ని మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ఇచ్చి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.